అందరికీ నమస్కారం. వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. సూర్యగ్రహణం సమయంలో చేయవలసిన పనులు, చేయకూడని పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం సర్వపితృ అమావాస్య రోజున అంటే 2 అక్టోబర్ 2024న సంభవించనుంది. ఈ సూర్యగ్రహణం అక్టోబర్ 2వ తేదీ రాత్రి 9 గంటల 13 నిమిషాలకు ప్రారంభమై తెల్లవారుజామున 3 గంటల 17 నిమిషాల వరకు ఉంటుంది. అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఫలితంగా సూతకాలం గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అయినా కొన్ని నియమాలు పాటించడం మంచిదని పండితులు చెబుతున్నారు. సూర్యగ్రహణం సమయంలో చేయకూడని పనులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్రహణం ప్రారంభానికి ముందే పాలు, పెరుగు, ఊరగాయలు, ఇంట్లో మిగతా పదార్థాలపైన దర్బలు వేసుకోవాలని పండితులు చెబుతున్నారు. గ్రహణ స్పర్శ కాలంలో మోక్షకాలంలోనూ స్నానం చేయడం మంచిది. కనీసం గ్రహణం అయిపోయిన తర్వాత మోక్షకాలంలోనైనా కట్టుకున్న బట్టలతో సహా స్నానం చేయాలి. గ్రహణ సమయంలో ఆహారాలను వండటం కానీ తినడం కానీ చేయకూడదు. గ్రహణం సమయంలో నిద్రించడం మంచిది కాదు. గ్రహణ సమయంలో ఏదైనా ఒక మంత్రాన్ని జపించడం మంచిది. గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీ పురుష సంగమం చేయకూడదు. గ్రహణం సమయంలో గోళ్లను, జుట్టును కత్తిరించకూడదు. గ్రహణం సమయంలో పూజ గదిలో దేవుని ఫోటోలు, విగ్రహాలను తాకకూడదు. గ్రహణాన్ని ప్రత్యక్షముగా చూసేవారు గ్రహణాన్ని ఎప్పుడూ కళ్ళతో డైరెక్ట్గా చూడకూడదు. ఏదైనా టెలిస్కోప్ వంటి పరికరాల ద్వారా మాత్రమే చూడాలి. లేకపోతే కళ్ళపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. గ్రహణం పూర్తయిన తర్వాత చేయవలసిన పనులేంటో తెలుసుకుందాం. గ్రహణానికి కొన్ని గంటల ముందే భోజనం చేయాలి. అది ఎలాగంటే గ్రహణ సమయానికి కడుపులో ఏం ఉండకుండా జీర్ణమైపోవాలని పెద్దలు చెబుతున్నారు. గ్రహణం ముగిసిన తర్వాత ఇల్లును శుభ్రంగా కడుక్కొని స్నానాదులు చేసే నీళ్లలో చిటికెడు పసుపు వేసుకుని శిరస్సు నుంచి స్నానం చేయాలి. తర్వాత ఇంట్లో గంగాజలాన్ని చల్లండి. దీంతో గ్రహణ సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన చెడు కిరణాల ప్రభావం తొలగిపోతుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. గ్రహణం ముగిసిన తర్వాత వెంటనే పుణ్య నదుల్లో తలస్నానం చేస్తే మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇలా నదుల్లో స్నానాలు చేయడం వీలు కాకపోతే ఇంట్లోనే పవిత్ర నదుల గంగాజలం, చిటికెడు పసుపు స్నానపు నీటిలో కలిపి శిరస్సు నుంచి స్నానం చేయడం మంచిది. ఇంట్లోని పూజ దేవుడి పటములు శుభ్రపరచుకోవాలి. యంత్రాలకు ప్రోక్షణ చేసి దీపారాధన, అలంకరణం చేసి మహా నైవేద్యం కొరకు బెల్లంతో చేసిన పరమాన్నం నివేదించాలి. గ్రహణం ముగిసిన తర్వాత పేదవారికి దాన ధర్మాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆవులకు పచ్చిగడ్డి తినిపించినా మీపై ఉన్న చెడు ప్రభావం తొలగిపోతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. గ్రహణం ముగిసిన తర్వాత మనం ఇంటి రక్షణ కోసం కట్టిన గుమ్మడికాయలు శక్తి కోల్పోతాయని, కాబట్టి నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడికాయలను గుమ్మం పై నుండి తీసివేసి మళ్ళీ కొత్త వాటిని పండితులచే పూజించి ఇంటికి, వ్యాపార సంస్థలకు కట్టుకోవాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. గ్రహణ సమయంలో గర్భావతులు పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకుందాం. గర్భావతులు గ్రహణం చూడరాదు. గ్రహణం పట్టే సమయంలో ఆ కాంతి పడే చోట కూర్చోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూరగాయలు తరగడం, పండ్లు కోయడం లాంటి పనులు చేయకూడదు. గర్భం ధరించిన స్త్రీలు గ్రహణ సమయంలో ఇంటికే పరిమితం అవ్వడం మంచిది. తమ నివాస గృహాలలో ఆ సమయంలో గర్భవతుల పైన సూర్యుడి ఛాయలు పడకుండా జాగ్రత్త పడాలి. గ్రహణ సమయంలో ప్రసరించే అతినీల లోహిత కిరణాలు గర్భిణీ స్త్రీలపై తీవ్ర ప్రభావం చూపుతాయని, తద్వారా గ్రహణపు మొర్రె శరీరంలోని అంగవైకల్యాలు వస్తాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చూసారు కదండి గ్రహణ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలో. మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.